పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఫాల్గుణ శ్రీ కురోజనామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే మార్చి 14వ తేదీన సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉందా, ఉంటే అది భారతదేశంలో కనిపిస్తుందా కనపడదా? చాలామంది చంద్రగ్రహణం గురించి రకరకాలైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల నియమాలు పాటించాలి, కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి తీవ్రమైన ప్రభావం ఉంటుంది, ఈ రకమైనటువంటి బాగా వ్యాపిస్తున్నాయి. కానీ 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. కానీ అది భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎక్కడ ఏ దేశాలలో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంది అంటే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం భారతదేశంలో తప్ప కొన్ని దేశాలలో సుమారుగా ఒక 30 దేశాలలో ఈ గ్రహణం అనేటటువంటిది కనిపిస్తుంది. అందుట్లో మనకు ముఖ్యంగా గ్రహణం కనిపించేటటువంటి దేశాలు కనుక ఏమిటంటే ఐర్లాండ్, పోర్చుగీస్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, సాల్వెడార్, ఇంకా పరాగ్వే, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, క్యూబా, సూడాన్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, రొమేనియా, ఇంకా జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్స్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా ఇలాంటి దేశాలలో మాత్రము రేపు 14వ తేదీన గ్రహణం కనిపిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే. కానీ భారతదేశంలో అయితే మాత్రము ఎక్కడా ఈ గ్రహణం కనపడదు. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా సంపూర్ణంగా ఆనందంగా ఉండవచ్చు. అన్ని రాసుల వారికి అంటే ఏ రాశి వారి మీద కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి మాత్రము గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. ఇవి గ్రహణానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి వీడియో. శుభం.